హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ది ప్లేన్ ఆఫ్ జార్స్ దీని యొక్క మిస్టరీ అయితే తెలుసుకుందాం. సో చరిత్రలో దాగిన అత్యంత మిస్టరీ ఇది. సో ఈరోజు వీడియో అప్డేట్లు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ది ప్లేన్ ఆఫ్ జార్స్ దాంగాయ్ హిన్ అనేది లావోస్లోని ఒక మెగాలిథిక్ పురావస్తు ప్రకృతి దృశ్యంలాగా అనిపిస్తుంది. ఇది ఎత్తైన లోయలు జియాంగ్ కోయాంగ్ పీఠభూమి యొక్క మధ్య మైదానం యొక్క దిగువ పర్వత ప్రాంతాల చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న వేలాది రాతి పాత్రలను అయితే కలిగి ఉంటుంది. ఇక జాడీలు 1 నుండి అనేక వందల వరకు సమూహాలు అయితే అమర్చబడి ఉంటాయి. సో దీనికి కారణం ఎవరనేది అయితే ఇప్పటికీ తెలియదు. సో ఇది షింకాంగ్ పీఠభూమి ఇండో చైనా యొక్క ప్రధాన పర్వత శ్రేణి అనమిస్ కార్డిలేరా. సో ఇది ఇతర చివర్లో అవుతుంది. ఫ్రెంచ్ పరిశోధకురాలు మెడెలిన్ కొలని 1930లో ఖననం చేసే పద్ధతులతో జాడీల సంబంధం కలిగి ఉన్నాయని నిర్ధారించారు. ఈ మధ్య సంవత్సరాల్లో లావో జపనీస్ పురావస్తు శాస్త్రజ్ఞులు కొన్ని తవ్వకాలు అయితే జరిపారు. సో దాంట్లో మానవ అవశేషాలు, ఖననం చేసే వస్తువులు, ఇంకా పాత్రల చుట్టూ ఉన్న సిరామిక్ల ఆవిష్కరణలతో ఈ వివరణకైతే మద్దతు లభించింది. ఇక పరిశోధకులు ఆప్టికల్గా సిమ్యులేటెడ్ లుమినేసిస్ ఉపయోగించి 1240 నుండి 660 BC నాటికే ఈ జాడీని ఉంచినట్లయితే నిర్ధారించారు. ఇక సైట్ 1 వద్ద ఉన్న జాడీలు డిక్రిటల్ జిర్కన్ జియోక్రోనాలజీని ఉపయోగించి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారీ నుండి ప్రస్తుత స్థానానికి రవాణా చేయబడినట్లయితే నిర్ధారించారు. ఆగ్నేషియాలోని అత్యంత ముఖ్యమైన చరిత్రపూర్వ ప్రదేశాల్లో ప్లేన్ ఆఫ్ జార్స్ ఒక్కటిగా అయితే నిలిచిపోయింది. షియాంకాంగ్ ఫ్రాన్సిస్లో 90 కంటే ఎక్కువ జార్ సైట్లు అయితే గుర్తించబడ్డాయి. ఒక్కో ప్రదేశంలో 1 నుండి 400 వరకు రాతి పాత్రలు అయితే ఉంటాయి. ఇక జాడీల ఎత్తు దాని వ్యాసంలో 1 మీటరు 3 మీటర్ల మధ్య మారుతూ ఉంటుంది. అన్ని రాతి నుండి అయితే కత్తిరించబడతాయి. సో వాటి ఆకారం స్తూపాకారంగా అయితే ఉంటుంది. ఇక దిగువ ఎల్లప్పుడూ పైభాగం కంటే వెడల్పుగా ఉంటుంది. రాతి పాత్రలు అలంకరించబడవు. సైట్ 1లో అయితే ఒక్క కూజా మినహా ఈ కూజా వెలుపల భాగంలో మానవ కప్ప మనిషి బాస్ రిలీఫ్ చెక్కబడింది. ఇక చైనాలోని గ్వజ్జీలో హూషన్లో కప్ప మనిషి అంటే రాక్ పెయింటింగ్ మధ్య సమాంతరాలు అయితే గీయబడ్డాయి. ఇక చైనీస్ పెయింటింగ్లు చేతులు పైకి లేపి మోకాలను వంచి ఉన్న మానవులు పూర్తి ముందు చిత్రాలను అయితే వర్ణిస్తాయి. ఇవి 500 నుంచి BC 200 AD నాటివని చెప్పారు. ఇక చాలా జాడీలో పెదవి అంచులు ఉన్నందున జాడీలు వాస్తవానికి మూతలకు మద్దతు ఇస్తాయని అయితే భావించారు. అయినప్పటికీ కొన్ని రాతి మూతలు నమోదైతే చేయబడ్డాయి. సో మూతల్లో ఎక్కువ భాగం పాడైపోయి పదార్థాల నుండి రూపొందించబడిందని ఇండికేట్ అయితే చేస్తుంది. బాన్ పాకియా అంటే సైట్ 52 వంటి కొన్ని ప్రదేశాలలో జంతువులు చెక్కిన రాతి మూతలు అయితే కనుగొనబడ్డాయి. సో బాస్ రిలీఫ్ శిల్పాలు కోతులు, పులులు, కప్పల్లాగా అయితే వర్ణిస్తారు. సో స్టోన్ డిస్కులు కూడా దొరికాయి. మూతలకు భిన్నంగా ఉండే డిస్కులు కనీసం ఒక ఫ్లాట్ సైడ్ని అయితే కలిగి ఉంటాయి. సో శ్మశాన గోయిని కప్పడానికి లేదా గుర్తించడానికి ఉపరితలంపై ఉంచబడిన సమాధి గుర్తులు అయితే ఉంటాయి. ఈ సమాధి గుర్తులు జాడీల కంటే చాలా అరుదుగా అయితే కనిపిస్తాయి, కానీ అవి సమీపంలో అయితే కనిపిస్తాయి. అదేవిధంగా రాతి సమాధి గుర్తులు పని చేయబడలేదు, కానీ ఉద్దేశపూర్వకంగా సమాధిని గుర్తించడానికి అయితే ఉంచబడ్డాయి. జియాంగ్ కవాంగ్కు ఉత్తరాన ఉద్దేశపూర్వకంగా పెద్దగా పనిచేయని రాళ్లతో కూడిన విస్తృతమైన నెట్వర్క్ను విస్తారమైన శ్మశాన గుంటలు ఇంకా గదులు హువాపాన్ యొక్క స్టాండింగ్ స్టోన్స్ అని పిలుస్తారు. ఇవి కాశీయుగం నాటివని చెప్తారు. సో జాడీల మధ్య పీఠభూమి, ఎత్తైన లోయల చుట్టూ ఉన్న కొండల దిగువ పర్వతాలు, శిఖరాలపై సమూహాలు అయితే ఉన్నాయి. అనేక క్వారీ సైట్లు రికార్డ్ చేయబడ్డాయి. సాధారణంగా కూజా సైట్లకు దగ్గరగా అయితే ఉంటాయి. సో 5 రాతి రకాలు అయితే గుర్తించబడ్డాయి. వాటిలో ఇసుకరాయి, గ్రానైట్, సమ్మేళనం, సున్నప్రాయి, బ్రిక్సియా. జాడీల్లో ఎక్కువ భాగం ఇసుకరాయి. ప్లేన్ ఆఫ్ జార్స్ ప్రజలు జాడీని తయారు చేయడానికి ఇనప ఊల్ని ఉపయోగించారని అయితే భావించబడుతుంది. అయినప్పటికీ దీనికి ఖచ్చితమైన ఆధారాలు అయితే ఏమీ లేవు. కూజా ఆకారంలో ప్రాంతీయ తేడాలు అయితే గుర్తించబడ్డాయి. చాలా సందర్భాల్లో తేడాలు రాక్ మూలం యొక్క ఎంపిక తారుమారుకు ఆపాదించబడినప్పటికీ రూపంలో కొన్ని తేడాలు అంటే జార్ ఎంపర్చులు ప్లేస్మెంట్లో వైవిధ్యాలు అయితే ఉంటాయి. సో నిర్దిష్ట సైట్లను అయితే ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక సైట్ 1 వద్ద ఒక గుహ అనేది సహజమైన సున్నప్రాయ నిర్మాణం. వాయువ్య దిశలో ఓపెనింగ్ పైభాగంలో 2 మానవ నిర్మిత రంధ్రాలు అయితే ఉంటాయి. ఈ రంధ్రాలు శ్మశాన వాటి కోసం చిమ్నీలుగా అయితే భావించబడుతున్నాయి. ఇక ఫ్రెంచ్ భూవిజ్ఞ శాస్త్రవేత్త తన పురావస్తు శాస్త్రవేత్త మడోలియన్ కొలని 1930ల ప్రారంభంలో గుహలోపల తవ్వకాలు జరిపారు. ఇక శ్మశాన వాటిక సిద్ధాంతానికి మద్దతిచ్చే పదార్థాన్ని అయితే కనుగొన్నారు. ఇక కొలని 12 ప్లేన్ ఆఫ్ జార్స్ సైట్లలో రికార్డ్ చేసి
తవ్వకాలను అయితే జరిపారు. 1935లో ఆమె కనుగొన్న వాటితో 2 సంపుటికలు అయితే ప్రచురించారు. ప్లేన్ ఆఫ్ జార్స్ ఇనప యుగం అంటే శ్మశాన వాటిక అని కొలనైతే నిర్ధారించారు. నల్లటి సేంద్రియ మట్టి, రంగుగాజు పూసలు, కాలిన దంతాలు, ఎముక శకలాలు కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుండి పొందుపరచబడిన జాడీ లోపల ఆమె కనుగొంది. రాతి పాత్రల చుట్టూ ఆమె మానవ ఎముకలు, కుండల శకలాలు, ఇనుము కాంస్యం వస్తువులు, గాజు, రాతి పూసలు, సిరామిక్ బరువులు, బొగ్గునైతే కనుగొంది. ఇక పాత్ర లోపల ఉన్న ఎముక దంతాలు దహన సంస్కరణలు చూపుతున్నాయి. అయితే పాత్రల చుట్టూ ఉన్న కన్నాలు కాలిపోని ద్వితీయ కన్నం ఎముకలుగా అయితే ఇస్తున్నాయి. ఇక నవంబర్ 1994 వరకు తదుపరి పురావస్తు పరిశోధకులు నిర్వహించబడలేదు. కంగోషిమా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఈజీ నెట్టా, లావో పురావస్తు శాస్త్రవేత్త దొంగ్సో షాంగు కడ్మి సర్వే చేసిన సైట్ 1 మ్యాప్ను అయితే చేశారు. చుట్టూ ఉన్న శ్మశాన వాటికలు జాడీలను సమకాలికంగా ఉన్నాయని అయితే నెట్టా పేర్కొంది. సో ఇక కూజాలు అయితే ఉంచబడ్డాయి. చుట్టుపక్కల ఉన్న శ్మశాన వాటికలను గుర్తించడానికి జాడీలు సింబాలిక్ స్మారక చిహ్నాలని నెట్టా అయితే నమ్మాడు. అతను ప్లేన్ ఆఫ్ జార్స్ను క్రీస్తుపూర్వం 2వ చివర లేదా మొదటి సహస్రాబ్ది బీసీ నాటికి శ్మశాన వాటికి సంబంధిత సమాధి వస్తువుల ఆధారంగా అయితే పేర్కొన్నాడు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ మద్దతుతో 1994-1996 మధ్య షాంగు కడ్మి సర్వేలు తవ్వకాలను అయితే చేపట్టారు. షాంగు కడ్మి పీటర్ బెయిలాండ్ రాతి పాత్రను ఒక కేంద్రం వ్యక్తి యొక్క ప్రాథమిక లేదా ద్వితీయకరణంగా అర్థం చేసుకున్నారు. దాని చుట్టూ కుటుంబ సభ్యుల ద్వితీయకరణాలు అయితే ఉన్నాయి. ఇక 2004-2005లో యునెస్కో పురావస్తు శాస్త్రవేత్త జూలీ వాడెన్డెన్బర్గ్ పర్యవేక్షించిన బాంబ్ క్లియరెన్స్ కార్యకలాపాల సమయంలో సేకరించిన పురావస్తు సమాచారం 2007లో మళ్ళీ ఇలాంటి పురావస్తు ఫలితాలను అయితే అందించింది. ఇక నెట్టవలే వాన్ డెన్బర్గ్ కూజాలు చుట్టుపక్కల ఉన్న కణాలకు సమకీలమైనవి అయితే నిర్ధారించారు. ఇక కొలని గుర్తించినట్లుగా పాత్ర లోపల దహన సంస్కారాలు జాడీల వెలుపల ద్వితీయకరణం చేసే పద్ధతుల్లో వైవిధ్యాలను వివరించడం కష్టమని అయితే నిరూపించబడింది. ఇక దహనం చేయబడిన అవశేషాలు ప్రధానంగా కొమ్మరి దశకు చెందినవిగా అయితే తెలుస్తుంది. ఇక బాంబ్ క్లియర్నెస్ ఆపరేషన్లో పాత్రలను ఖాళీగా చేయలేనప్పటికీ, అదనపు సాక్ష్యాలను సేకరించలేకపోయినప్పటికీ వాన్ డెన్బర్గ్ రాతి పాత్రలను మొదటి మృతదేహాలను స్వేదనం చేయడానికి ఉపయోగించవచ్చని, జాడీలోని దహన అవశేషాలను ఇటీవల వాటిని సూచిస్తున్నాయని అయితే చెప్పారు. ఇక ప్లేన్ ఆఫ్ జార్స్లో దశ చిన్న ఎపెచర్లు ఉన్న జాడీ మొత్తం శరీరాన్ని లోపల ఉంచవలసిన అవసరాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. ఇక సంప్రదాయ ఆగ్నేషియా రాయల్ మర్చరీ పద్ధతిలో జాడీలు స్వేదనాలుగా పనిచేస్తాయనే సూచన అయితే ఉంది. ఇక ఆర్ ఎంగల్గార్డ్, పి రోజర్స్ 2021లో ముందుకు తెచ్చారు. కంబోడియన్ లావోయిషన్ రాయల్టీ అనుసరించారు. అంత్యక్రియలు ఆచారాలు ప్రారంభ దశలో మరణించిన వ్యక్తి యొక్క శవాన్ని ఒక పాత్రలో అయితే ఉంచుతారు. ఆ సమయంలో మరణించిన వ్యక్తి యొక్క ఆత్మ భూ సంబంధమైన నుండి ఆధ్యాత్మిక ప్రపంచానికి క్రమంగా రూపాంతరం చెందుతుందని అయితే నమ్ముతారు. కర్మ కుళ్ళిపోవడం తర్వాత దహన సంస్కారం ద్వితీయకరణం అయితే జరుగుతుంది. ఇక రాజ సమాధులు భౌగోళికంగా ఎత్తైన ప్రముఖ ప్రాంతాల నివాస ప్రాంతాల నుండి నీటి ప్రవాహాల మీదగా అయితే ఉన్నాయి. కనీసం 11వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో ఉన్న నల్లజాతిని తాయి ప్రజల్లో ఉన్నత వర్గాలు తమ ఆత్మను స్వర్గానికి విడుదల చేస్తాయనే నమ్మకంతో దహనం చేస్తారు. ఇక సామాన్యులు ఖననం చేయబడతారు. వారి ఆత్మలు భూమిపైన ఉంటాయి. కొలని జాడీ స్థలాల స్థానాన్ని పురాతన వాణిజ్య మార్గాలుగా ప్రత్యేకించి ఉప్పు వ్యాపారంతో అనుసంధించింది. ఉప్పు అనేది ప్లేన్ ఆఫ్ జార్స్ ప్రజలు కోరుకునే వస్తువు అని ఆమె భావించింది. ఇది వ్యాపారాన్ని జియాంగ్ భూమికి అయితే తీసుకొచ్చింది. జియాంగ్ కోయాంగ్ ప్రాంతంలో ప్రధానంగా గ్రానైట్ చొరబాట్లు, సంబంధిత హైడ్రోథర్మల్ కార్యక్రమాల కారణంగా లోహ ఖనిజాలు పుష్కలంగా అయితే ఉన్నాయి. లావోస్లో 2 ప్రధాన ఇనుప ఖనిజ నిక్షేపాలు అయితే ఉన్నాయి. 2 జియాంగ్ కాంగ్లు అయితే ఉన్నాయి. జియాంగ్ కాంగ్లోని అనేక జార్సైట్లు ఉనికి తన స్థానాలు వ్యాపారాన్ని మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించినవి కావచ్చు అని చెప్పారు. ఇక అన్నమైట్ శ్రేణి యొక్క ఉత్తర చివరన ఉన్న జియాంగ్ కాంగ్ ఉత్తరం తూర్పు నుండి దక్షిణం పడమరల వరకు సాపేక్షంగా సులభమైన మార్గాన్ని అయితే అందిస్తుంది. సో లాతి ఇతిహాసాలు ఈ ప్రాంతంలో నివసించిన కూన్ చియాంగ్ అనే రాజుచే పాలించబడిన రాక్షసుల జాతి గురించి చెప్తాయి. సో అతని శత్రువుతో సుదీర్ఘమైన చివరికి విజయవంతమైన యుద్ధంలో అయితే పోరాడాడు. అతను తన విజయాన్ని జరుపుకోవడానికి భారీ మొత్తంలో లావోయ్ అంటే ఆల్కహాల్, హై అంటే జార్ కాబట్టి లాహోయ్ అంటే బియ్యం బీర్ లేదా జాడీల్లో రైస్ వైన్ కాచడానికి నిల్వ చేయడానికి జాడీలను అయితే సృష్టించాడు. మరొక స్థానిక కథ ప్రకారం పాత్రలు మట్టి, ఇసుక, చక్కెర, జంతువుల ఉత్పత్తులతో సహా సహజ పదార్థాల నుండి ఒక రకమైన రాతి మిశ్రమంలో తయారు చేయబడ్డాయి. ఇది సైట్ 1 వద్ద ఉన్న గుహ నిజానికి ఒక బట్టీని అని స్థానికులు అయితే విశ్వసిస్తారు. జాడీలను అక్కడ కాల్చరు, వాస్తవానికి రాతితో కత్తిరించబడలేదు. సో దీని గురించి ఈ మిస్టరీ ఇంకా అయితే ఉంది. సో ఈ మిస్టరీ మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.